హాయ్ అండి, అందరికీ నమస్కారం. నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా కొరిసిపాడు గ్రామం నుంచి శ్రీకాంత్ గారు పంపించారండి. ఇది ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా కొరిసిపాడు గ్రామం నుంచి శ్రీకాంత్ గారు అయితే మనకి ఈ వీడియో పంపించారు. ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ భీమవరం జాతి చెందినటువంటి రిచ్ వాటం ఒక పుంజుని అలాగే 5 పెట్టల్ని అమ్మకానికి పెట్టారండి. ఒకటేమో పుంజు, 5 పెట్టలు. ఇందులో పెట్టలో కూడా ఒక పెట్ట వచ్చేసి కాకి పెట్టండి, ఇది పెరు క్రాస్ పెట్టగా చెప్తున్నారు. మిగతావన్నీ కూడా భీమవరం జాతి పెట్టలండి. పుంజు వచ్చేసి భీమవరం రిచ్ వాటం జాతి చెందిన పుంజుగా చెప్తున్నారు. ఈ మొత్తం బ్రీడింగ్ యూనిట్ని వాళ్ళు సేల్కి పెట్టారు, అమ్మకానికి పెట్టేశారు. ఈ మొత్తం 5 పెట్టలు పుంజు అండి ఇది. ఇక పెట్టలైతే మాత్రం 2 సార్లు గుడ్లు పెట్టి 3వసారి గుడ్లు పెట్టడానికి రెడీగా ఉన్నాయని చెప్తున్నారు. ఇకపోతే మంచి క్వాలిటీ మంచి ఆరోగ్యమైన పుంజు పెట్టలుగా చెప్తున్నారండి. ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి రసంగా అని చెప్తున్నారు. పుంజు యొక్క రంగు రసంగా చెప్తున్నారు. పెట్టల యొక్క రంగులు వచ్చేసేమో కాకి అయితే పెరు క్రాస్ పెట్టండి ఇది. ఈ కాకి మాత్రం పెరు క్రాస్ పెట్ట. మిగతా 4 వచ్చేసి ఒకటేమో రసంగి, పచ్చకాకి, నల్లకట్టు అబ్రాసు, కాకినేమలుగా ఈ 4 పెట్టల యొక్క రంగులు చెప్తున్నారు. ఇవి భీమవరం జాతి పెట్టలండి. రసంగి, పచ్చకాకి, నల్లకట్టు అబ్రాసు, కాకినేమలి ఇవి భీమవరం జాతి పెట్టలు. ఇక వచ్చేసి కాకి వచ్చి పెరు క్రాస్ పెట్టండి, రసంగి వచ్చి పుంజండి. ఈ మొత్తం కూడా సేల్స్కి పెట్టారు. ఇక పుంజు యొక్క ఎత్తు విషయంకి వస్తే కనుక 23 దాకా ఉంటుంది. 23గా హైట్ చెప్తున్నారండి. బరువు వచ్చేసి 4 కేజీల దాకా ఉంటుంది చెప్తున్నారు. 4 కేజీస్గా ఈ పుంజు యొక్క వెయిట్ చెప్తున్నారండి. వయసు విషయం తీసుకుంటే కనుక 18 నెలల వయసులో పుంజు అని చెప్తున్నారు. 18 మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారండి పుంజు యొక్క ఏజ్. ఇక పెట్టలు వచ్చేసి బరువు వచ్చేసి 3 నుంచి 3.5 కేజీ దాకా ఉంటాయండి. అంటే ఒక్కో పెట్ట బరువు వచ్చి 3 నుంచి 3.5 కేజీ దాకా ఉంటాయి. 3 to 3.5 కేజీస్గా వీటికి వెయిట్ ఉంటాయని చెప్తున్నారు. ఇక వయసు విషయం తీసుకుంటే కనుక 15 నుంచి 16 నెలల వయసులో పెట్టలండి ఇవన్నీ. 5 పెట్టలు వచ్చేసి 15 నుంచి 16 నెలల పెట్టలు. ఇక ఈ మొత్తం కలిపి బల్క్ సేల్ అండి 40,000 రూపాయలు చెప్తున్నారు. 40,000 రూపీస్గా దీని కాస్ట్ చెప్తున్నారండి. ఈ బల్క్ సేల్ ఈ 5 పెట్టాలు ఒక పుంజు వచ్చేసి 40,000 రూపాయలు చెప్తున్నారండి. 40,000 రూపీస్గా దీని కాస్ట్ చెప్తున్నారు. ఇందులో కొద్దిగా డిస్కౌంట్ అయితే కూడా చేస్తామని చెప్తున్నారండి. ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ సిటీస్కి ఏపీ, తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే అదనంగా ఉంటాయండి. అంటే ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్. ఏపీ, తెలంగాణలో ట్రైన్ కానీ బస్ కానీ ఫెసిలిటీ ఉంటే ట్రాన్స్పోర్ట్ చేయగలని చెప్తున్నారు. ఇకపోతే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ బాపట్ల జిల్లా వాళ్ళు కానివ్వండి, అలాగే కొరిసిపాడు గ్రామం చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి, నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు. ఎందుకంటే మనం పెట్టే ధరకు క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి తీసుకోవాలంటే మాత్రం మనం నేరుగా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటేనే బాగుంటుంది. కాబట్టి వీలైనంత వరకు మీరు దయచేసి లైవ్లో వెళ్ళి చూసి తీసుకోండి. ఒకవేళ కుదరని పక్షంలో వీడియో కాల్ చేసి ఆయనతో అన్ని విషయాలు మాట్లాడుకొని మీరు ధర కానీ ట్రాన్స్పోర్ట్ గురించి కానీ పూర్తిగా అన్ని విషయాలు మాట్లాడుకుని ఆ పుంజుని పెట్టలు తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.